ఇక కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ కాకతీయ కాలువకు పడిన గండి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. 100 ఎకరాల్లో పంట దెబ్బతింది. భూముల్లో ఇసుక మేటలు వేయడంతో సాగుకు పనికి రాకుండా పోయింది. దీంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు సర్కార్ తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దాదాపు 1500 ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మానాల దగ్గర ఎస్ఆర్ఎస్పీ కాకతీయ కాల్వకు పడిన గండి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంట పొలాల్లోకి వరద ఉధృతి పోటెత్తింది. ప్రజలు ప్రాణాలు దక్కించుకున్న పంటలను మాత్రం కాపాడుకోలేకపోయారు. గండి పడిన ప్రదేశానికి ఆనుకొని ఉన్న మానాల గ్రామంలోని దమ్మక్క చెరువులోకి నీరు చేరడంతో కట్టపై నుంచి నీరు పొంగి దిగువన సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. మానాల మేడంపల్లి శివారులోని దాదాపు 500 ఎకరాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. వరి పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో సర్కారే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 4 ఎకరాల పొలం ఇదే వరదలు ఉన్నది. ఇప్పుడు ఆ మీద ఇది కనిపించాలనే ఉన్నది. దాదాపు అంటే నాకు 4 ఎకరాల పొలం అంటే ఒక 2-3 లక్షలే పంట. మన ఎమ్మెల్యే, కలెక్టర్ సాబు, ఇటాల రాజేందర్ సారు ఏమో వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి ఇంటికి 3800 చొప్పున నష్టమైన వాళ్ళకి ఇస్తాము, లేకపోతే అది చూస్తాము ఇట్లా అని మాట్లాడిర్రు. అగో ఈ సెట్ ఉందా, ఈ సెట్ తర్వాత నాది. ఇక నాది మొత్తం 2 ఎకరాల పొలం పోయింది. నాటేసిన పొలం 2 ఎకరాలు పోయింది. అక్కడ కరెంట్ మోటార్ పోయింది, మొత్తం పైప్ లైన్ పోయింది. ఇక నాకు 1 లక్ష రూపాయలకి ఎక్కువ జరిగింది. మానాల మేడంపల్లితో నష్టం ఆగలేదు. అక్కడి నుంచి వరద నీరు పెగడపల్లి మండలం సుద్దపల్లి కోయ చెరువు, ఆ తర్వాత గుల్లపల్లి మండలం రాఘవపట్నం మొగుళ్ల చెరువులోకి భారీగా నీరు చేరింది. దీంతో ఆ 2 చెరువుల కట్టలు తెగిపోయాయి. దిగువకు వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో సుద్దపల్లి, లింగాపూర్, శాలపల్లి, ఉప్పపల్లి గ్రామాల్లో దాదాపు 450 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. వరదలో వ్యవసాయ మోటార్లు కొట్టుకుపోయాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో లింగాపూర్ పంచాయతీ పరిధిలోని ఉప్పపల్లిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. సుద్దపల్లి కోయ చెరువు గండి, నీట మునిగిన పొలాలను ప్రభుత్వ విప్ కుప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వివేక్ వేర్వేరుగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున సంపూర్ణ న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాకతీయ కెనాల్ దగ్గర తెగడం వలన సుద్దపల్లి గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ ఎక్కువ నీళ్లు విడుదల చేయడం జరిగింది. అక్కడ కెనాల్ తెగుతుందని ఓవర్ వాటర్ రిలీజ్ చేయడం వలన ఇక్కడ సుద్దపల్లి గ్రామంలో రైతులకు చాలా నష్టం కలిగింది. ఇక్కడ చూస్తే వందలాది ఎకరాలు ఇక్కడ నష్టపోయినాయి. డెఫినెట్లీ కలెక్టర్ గారితో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి ఎవరైతే రైతులకు నష్టం జరిగిందో వాళ్ళందరికీ పరిహారం ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. నిన్న మార్నింగ్ ఉదయం 6 గంటలకు ఈ గండి పడడం జరిగింది. వెంటనే అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సమీకృతంతో అందరినీ సురక్షితమైనటువంటి ప్రాంతాలకు పంపడం జరిగింది. అదే పంట భూములు ఏదైతుందో అది ఒక 2-3 రోజుల్లో టీములు వేసేసి అగ్రికల్చర్, రెవెన్యూ, హార్టికల్చర్ 3 డిపార్ట్మెంట్ కలిసి అది సర్వే చేయడం జరుగుతుంది. ఆ సర్వే చేసిన తర్వాత దాని నష్టం అంచనా వేయడం జరుగుతుంది. మరోవైపు గండి పూడ్చివేత పనులను ఎస్ఆర్ఎస్పీ అధికారులు యుద్ధపాతిపదికన చేపట్టారు. శ్రీరామ్ సాగర్ చీఫ్ ఇంజనీర్ శంకర్ స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మేడంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వరద నీరు తగ్గడంతో గ్రామస్తులు తిరిగి తమ ఇళ్లలోకి చేరుకున్నారు. కొట్టుకుపోయిన వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేసి కూలిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవి బిగించారు. ఓవైపు పంట నష్టం, మరోవైపు ఇసుక మేటలతో తీవ్ర నష్టం వాటిల్లిందంటున్నారు రైతులు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.